మనం కార్ రెంట్‌కి ఇస్తాము, బైక్ రెంట్‌కి ఇస్తాము, ఇండ్లు రెంట్‌కి ఇస్తాము, పోనీ బట్టలు కూడా రెంట్‌కి ఇస్తాము. కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళ గర్భసంచి రెంట్‌కి ఇస్తాడు. అంటే నేను సరోగసీ గురించి మాట్లాడుతున్నాను. అయితే ఈ విలేజ్‌లో తన భార్యని రెంట్‌కి ఇస్తారు. స్ట్రేంజ్ కదా! మధ్యప్రదేశ్‌కి చెందిన ఒక విలేజ్‌లో వాళ్ళ భార్యని, కూతుర్ని రెంట్‌కి ఇస్తారు. అయితే బోత్ పార్టీస్ ఇద్దరు కలిసి ఒక అగ్రీమెంట్ రాసుకొని, ఒక ప్రాసెస్ పరంగా రాసుకొని, దాన్ని అఫీషియల్ గవర్నమెంట్ స్టాంప్ చేసి వాళ్ళ వైఫ్‌ని గాని, డాటర్‌ని గాని 1 వీక్ వరకు గాని, 1 ఇయర్ అప్ టు 1 ఇయర్ వరకు గాని వాళ్ళకు రెంట్‌కి ఇస్తారు. అయితే ఈ అగ్రీమెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ దగ్గరికి, వాళ్ళ ఫాదర్ దగ్గరికి వాళ్ళని పంపిస్తారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉండనివ్వనీకి కాదు. ఇన్ ఆర్డర్ టు రెంట్ టు అనదర్ మ్యాన్. వేరే మ్యాన్‌కి మళ్ళీ రెంట్ ఇవ్వనీకి వాళ్ళను మళ్ళీ ఇంటికి పిలుచుకుంటారు. చాలా ఘోరం గదా! అయితే పోలీసులకి ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోలేకపోయారు. ఎందుకంటే ఒక వుమెన్ కూడా వచ్చి మాకిలా జరుగుతుంది అంతా పోలీసులకు తెలిసి కూడా ఒక్కరు కూడా లీగల్‌గా యాక్షన్ తీసుకోలేదు. ఎందుకంటే ఒక్క వుమెన్ కూడా వచ్చి మాకిలా జరుగుతుందని ఒక్కరు కూడా కంప్లెయింట్ చేయలేదు. ఇదంతా పోలీసులు చూస్తుండగానే జరుగుతుంది. కానీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. కలికాలం పోయే కాలం.